హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్స్. మర్చిపోయాను. అయితే ఈరోజు నేను నేరేడుకాయలతో ఎంజాయ్ అయిపోతున్నాను అనమాట. ఉప్పు కారం వేసుకున్నానండి. శుభ్రంగా కడుక్కొని ఉప్పు కారం అయితే కలుపుకున్నా. అయితే నాకు ఇవి మా చిన్ను తెచ్చిచ్చాడండి. పాపం మాది పనిగా వెళ్ళి చెట్టు దగ్గరికి వెళ్ళి కోసుకొని తెచ్చిచ్చి వెళ్ళాడు అనమాట. అయితే ఇవి సైజు చాలా పెద్ద సైజు అండి. హైబ్రిడ్ కాయలు అనుకుంటారు అందరూ, కాదండి, నాటుకాయలోనే పెద్ద కాయ అనమాట. చాలా బాగుంది. ఇత్తనం చిన్నది, కాయ మాత్రం పెద్దది, కండ చాలా ఉంది, చాలా టేస్ట్గా ఉంది. అయితే దీని గురించి మనకి దీనివల్ల వచ్చే ఉపయోగం ఒకటైతే ఉందండి, చెప్పదాం అనుకుంటున్నా. మీకు తెలిసి ఉంటుంది ఆల్రెడీ, కానీ నేను తింటున్నాను కదా, ఎట్లాగో మీకు కొంచెం చెప్పదామని అయితే వచ్చేసనమాట. మనం తినే ఆహారంలో కానీ ఏదైతే దేంట్లో అయినా ఎట్లాగైనా మనకి శరీరంలోకి, మన కడుపులోకి వెంట్రుకలు అనేది వెళ్తాయండి. ఎట్లోకి అట్లా తిండి రూపంలో కానీ ఏదైనా వేస్టేజ్ వెంట్రుకలు ఉంటే ఈ నేరేడు పండు అనేది వాటిని కరిగిచ్చేస్తుంది అనమాట. ఇది తినడం చాలా మంచిది. ఈ సీజన్లో ఇది ఎక్కువగా జూలై ఆగస్టు నెలలోనే వస్తాయండి నేరేడుకాయలు ఎక్కువ. వాటిని తినడం వల్ల మనకు బెనిఫిట్ అనేది ఉంటుంది అనమాట. నాకు తెలిసి అయితే మటన్లో కూడా ఎక్కడో ఒకటైనా మనకి కడుపులోకి వెళ్ళిపోతుందండి వెంట్రుకలు, నాకు తెలుసు. వాటిని కూడా ఇది కరిగిచ్చేస్తుంది అనమాట. నేనైతే తెప్పించేసుకున్నాను. నేరేడుకాయలు వస్తే నాకు ఎప్పుడెప్పుడు నేరేడుకాయలు తెప్పించుకొని తిందామని అయితే ఉంటుంది. ఈరోజు తెప్పించేసుకున్నా. ఉప్పు కారం అయితే కలుపుకున్నాను. చాలా బాగుంది. ఉప్పుగా, కారంగా, బొగురుగా, తీగా ఇన్ని రుచులు కలిసిందనమాట నేరేడు పళ్ళు. ఇలా ఎంతమందికి నేరేడుకాయలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.